ప్రతిపక్ష హోదా కోసం జగన్ 3.5 ఏళ్లు ఆగాల్సిందేనని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. నిర్మాణాత్మక చర్చ జరగాలి అంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నారు. ప్రజా సమస్యలను జగన్ అసెంబ్లీలో ప్రస్తావించవచ్చన్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన వస్తాను అని ఆయన వాదంలో ఆయన ఉన్నారు. మరి అది నిలబడిన వాదం. మరి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆగాలి. మరి ఈలోపు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. కానీ ఆయన వస్తే ప్రజలకు కూడా మంచిది. ఆయన నియోజకవర్గానికే కాదు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఆయన నాయకుడే కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే బాగుంటుంది అనేది అన్ని పార్టీల, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కృష్ణకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడరు, ఆయన కూడా వస్తేనే బాగుంటుంది, చర్చ జరుగుతుంది. ఆయన నీలాప నిందలు వేసినా సరే దానికి సమాధానం చెప్పే అవకాశం సభలో ఉంటుంది. రోజుకు రాకుండానే నాకు సమయం ఇవ్వరు అని చెప్పి ఆయనకు ఆయనే అనుకోవటం అది సమంజసం.